గుంట నక్కలు నగరంలో కుంటలు చెరువులను మింగిన గనులట. దశాబ్ద కాలంలోనే 171 తడాకాల్లో ఆక్రమణ. ఎఫ్టిఎల్ ఖరారు చేయడంలో నిర్లక్ష్యంతో చెలరేగిపోతున్న కబ్జాదారులు. ఇగో ఇక చూసుకోరు, షేక్పేట, మారేడుపల్లి, గండిపేట, షేర్లింగంపల్లి, బాలాపూర్, రాజేంద్ర నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు. ఈ అబ్దుల్లాపూర్ మెట్లు అంటే మా రగ్గాడు అంటే ఆ పేరు మా మల్లేశ గాడు, ఆ పేజీ గాడు, అనిల్ గాడు. ఆగరే మంచి టైం గుర్తొచ్చింది, చేస్తే బాగానే ఉంటుంది. కానీ కబ్జాల గురించి వచ్చింది కాబట్టి నేను మన పేసి అనిల్ గాడు అని ఒకటి చెప్పిన మీకు, మీ అందరికి గుర్తుండాలి. పేసి అనిల్ అనేటోడు వాడు భూములు కబ్జా చేస్తారు. చింతపండు మల్లిగాని పార్టీల అయితే బ్రహ్మాండంగా ఈ కబ్జా చేస్తుంటే మునగాళ్ళు తేరానట. జరా జర ఆగరే మావని అడుగుదాం. వాడు పత్తిత్తు లెక్క మారుతారు, మన సంగతి తెలిసే నాకు. కానీ మరి పత్తిత్తా కాదని తెలియాలి. ఎలా భూములు రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు చేస్తున్నాడు. కబ్జాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మావాడు బ్లాక్ చేసింది కదా ముందేను, భయమైనట్టుంది పాపం. ఇక ఈడాడు. ఓ పని చేయరా, మీరు మీరు కనుక్కోరు నేను చెప్పింది కరెక్టా కాదనేది. మీ ఫోన్ అయితే కలుస్తాగా. ఇగో వీని నెంబర్ రాస్తా, వీనికి ఫోన్ చేయదు. ఫోన్ చేసి తీర్మార్ మల్లన్న పేసినా నువ్వు కాదని అడుగురి. కబ్జాలు చేసినవా లేదా అబ్దుల్లాపూర్ మెట్ల కానీ ఇంకో కాడ కానీ. రోహిన్ రెడ్డి ఈయన రెడ్డి, నువ్వు నవీన్ పటేల్ బీసీ, మరి ఎందుకు కలిసినావని జర మీరు అడుగురా. భూములు కబ్జా చేసిన దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఒకటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేశారు, మీ అందరికి ఎరికే. మరి ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో నాకు పొత్తుందా ఏందా తెలియదు. ఇక వీని పేరు అయితే వీరమల్ల అనిలే. మీరు ఈయన ఫోన్ చేసి ఇదే పేరు అడుగురి, ఈ నా ఫోన్ ఎత్తాడు నాకు తెలుసు. ఎందుకంటే ఈ కొడుకులు పిరికినా కొడుకులు కదా. ఇగో ఇదే నెంబర్ కొట్టు, 8712151839. ఈ నెంబర్కి ఫోన్ చేయరు. ఫోన్ చేసి అసలు బీసీలు అయితే మాత్రం ఇంకా గట్టిగా ఫోన్ చేయరా. మీరు బీసీలు అయితే ఈయనకి మంచిగా ఫోన్ చేసి మీరు రాజ్యాధికారం రెడ్ల చేతిలో ఉండాలని రెడ్ల సోపతి చేస్తురా, బీసీలకు దేవాలని చెప్పేసి సోపతి చేస్తురా, అలా ఉచ్చదాగతానికి పోయిర్రా. ఎందుకంటే రెడ్డిలో ఉచ్చదాగం అని చెప్పేసి వాళ్ళందరూ అవమానించారు కదా. సో మరి మీరేం తాగతానికి పోయిర్రా వాళ్ళ కాడికి. దానికి తోడు తెలంగాణలో బీసీ 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 అనుకుంటా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో సంఘనాకడానికి ఎందుకు పోతుర్రు. మరి మలియాని పేసి ఎన్ని కబ్జాలు చేస్తాడు ఏం సంగతి. మాదాపూర్లో కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్ల కావచ్చు, శంకరపల్లి కావచ్చు, మావో నాకు 50 కోట్లు దాటింది. ఇప్పుడు ఇది తక్కువ చెప్తున్నాను నేను, 50 కోట్లు లేదు 100 కోట్లు దాటొచ్చు, నేను తక్కువ చెప్తాను. ఇంకొకసారి చెప్తాగరి ఇలాంటి వాట్సాప్ కాల్ చెప్తాగరి ఎత్తడం. వాడు ఎత్తితే మాత్రం వాడు మునగాడేనే, ఎత్తపోతే నాకేం తెలియదు. మా మలేషియా గారంటే ఎత్తడం చూడాలి. జర్రా మా మలిగానికన్నా చేద్దాం. ఇలా మావాడు బయట దేశం పోయాడు, చాలా బిజీగా ఉన్నాడు. అక్కడ మందు లాగేది ఉన్నది. సో ఆ ప్రోగ్రాంలలో బిజీగా ఉన్నాడు. వాడిని జర గెలకలేం. కానీ వాడు వచ్చిన తర్వాత వాడిని కూడా అడుగుదాం. భూములు కబ్జా చేస్తురా లేదా అని నాకు కూడా తెలియాలని ఉంది. అది ఇంకా అవుతుంది చూద్దాం. ఇప్పుడు నేను మన కాల్ చేస్తా ఉంటే ఇదే వస్తుంది. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు? నా పేరు మహేష్ గారి సెంటర్ వీరమల్ల అనిల్ అండి మాట్లాడేది. అవునండి. అది తిన్మారమల్ అనే పేషియన్ వస్తుంది, మీరేనా? పేషియన్ వస్తుందా? పేషియన్ వస్తుందిగా. అనిల్ ఫ్రమ్ తిన్మారమల్ అన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఇదే వస్తుంది వాట్సాప్ ఛానల్ అని. అయితే ఒక చిన్న విషయం కనుక్కుందాం చేసినాను. చెప్పండి. టీఆర్పీ పార్టీ ప్రజెంట్ మీకు ఏమైనా పోస్ట్ ఉందా అండి? ఉంది కదా. పోస్ట్ పేరు తెలిసే ఉన్నది కదా, ఆల్రెడీ మీరు చెప్తూనే ఉంటారు కదా. నాకు ఐడియా లేదు, ఒకసారి చెప్పండి. అట్లా కాదండి, నేను ఏమంటున్నా అంటే టీఆర్పీ పార్టీలో పోస్ట్ ఉంటుంది కదా ఏదో ఒకటి,
ఒక చిన్న ప్రశ్న. ఉమ్. రోహిన్ రెడ్డి గారిని కలిసారా మీరు ఈ మధ్యలో ఏమైనా కాంగ్రెస్ పార్టీలో? రోహిన్ రెడ్డిని కలుస్తాను, కేసీఆర్ ని కలుస్తాను, రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాను, అవసరం అనుకుంటే నేను కూడా కలుస్తా. ఓకే, సంతోషం. అంటే పర్పస్ ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధం లేదు కదా, టీఆర్పీకి అట్లేం లేదే. సంబంధం ఉందా? సంబంధం అంటే వ్యక్తిగతంగా పార్టీలు వేరున్నా కూడా వ్యక్తిగతంగా పోయి కలవడంలో తప్పేముండదే. అంటే మన పార్టీ కండవలు వేసుకొని దిగామా వ్యక్తిగతంగా? పార్టీ అట్లా కాదు. వ్యక్తిగతంగా అంటే జనరల్ గా ఇప్పుడు తీర్మానం వల్ల ఏం చెప్పినంటే, రెడ్లు అందరూ మా ఉచ్చ తాగుతారు, మీరే మా ఉచ్చ తాగుతారా అని అవమానించారు కదా. మరి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎట్లా కలుస్తారు అనేది మాకు చిన్న ప్రశ్న వచ్చింది, అందుకే అడుగుతున్నాం. ఇప్పుడు రాజకీయం వేరు, వ్యక్తిగతంగా కలవడం వేరు. మీకు కూడా తెలిసిన విషయమే. మీరు ఒక జర్నలిస్ట్, నేను మీకు చెప్పే అంత అవసరం కూడా లేదు. వ్యక్తిగతంగా ఎవరు కాళ్ళు కలుస్తారు, పొలిటికల్ లో మీకు తెలిసిన విషయం అదంతా. అదే వ్యక్తిగతంగా కలుస్తారు, పబ్లిక్ మీటింగ్లలోనే తిడతారా? ఎవరు తిట్టారు? రెడ్లని. అంటే స్పెషల్ గా పేర్లు పెట్టి తిట్టారా ఎవరన్నా? అదే అడుగుతున్నా. ఇప్పుడు స్పెషల్ గా ఆ జాతి మొత్తం అయితే వస్తాయి కదా. వినండి, ఎవరినో కలిసినాం అని చెప్పి అంటున్నారు. ఎవరినో కాదు, రోహిన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. విను, చెప్పండి. సరే ఎవరైనా ఉండని, ఆయనను పోయి కలిసినప్పుడు ఆయన పేరు పెట్టి ఎక్కడ తిట్టినట్టుందా? ఆ తిట్టింది కూడా ఒక సందర్భం ఉంది, అది కూడా నువ్వు వెరిఫై చేసుకో. ఓకే. ఇంకొక చిన్న ప్రశ్న. మీది కబ్జా చేశారని ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చిన ల్యాండ్, మీరు ఏమైనా చేశారని అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర? ఒకసారి ఆ వ్యక్తి వస్తే ఆయన తీసుకొని రండి. నువ్వు కూడా ఏదో కాళ్ళు మొక్కినా ఇల్లు మొక్కినా ఆయన ఏదో ముచ్చట చెప్తా ఉన్నావు. ఎవరు? నేను ఎక్కడ చెప్పలేదే. చెప్తున్నావు, నిన్న మొన్న వచ్చి కాళ్ళు మొక్కి రాత్రి పోయి ఎవరికి అంత కర్మ పట్టలేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ అయితే మీరు కబ్జా చేయలేదు? కబ్జా ఎవరు చేయలేదు, కానీ నేను దానికి ఉన్న ప్రొసీడింగ్స్ అవన్నీ ఒకసారి ఆర్టీఏలు వేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెప్పించుకున్న తర్వాత నువ్వు నాతో మాట్లాడు. ఓకే, నువ్వు చెప్పిందే రైట్ అని నేను యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు రైట్, థ్యాంక్ యూ, చేద్దాం. మీరు చెప్పిందే చేద్దాం. థ్యాంక్ యూ. చెయ్యాలి నువ్వు అది. చలో, ఇప్పుడు మనోడు రేవంత్ రెడ్డి గారు, మీరు అర్థమైందా? ఈ ల్యాండ్ అని చెప్పిన తప్పు కాదు కదా. మా వాడు వాట్సాప్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసిండు. టీఆర్పీ పార్టీలో పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ ఏంది చెప్తానికి భయం ఏంది? నేను చెప్తా ఉంటా ఆ పోస్ట్ ఏందో. ఏదో యూత్కి సంబంధించింది అనుకుంటా, చాలా రోజులు అవుతుంది, మర్చిపోయినా. కనీసం ఉండాలి కానీ తర్వాత తీసుకుందాం. మనోనికి ఏదో పోస్ట్ ఉంది, మంచి పోస్ట్ ఉంది. అంటే మల్లన్న పేజ్ అని వస్తుంది మీకైతే. మీరు ఫోన్ చేస్తే మాత్రం మల్లన్న పేజ్ అని వస్తుంది. ఏమున్నది? యూత్ జనరల్ సెక్రటరీ, టీఆర్పీ పార్టీలో యూత్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఆయన పోస్ట్ అది. వీళ్ళు కబ్జాలు చేయలేదట. సరే, మొత్తం పిన్ టు పిన్ ఒక్కొక్కటిగా తీసి మీకు నచ్చిన విధంగా నేను పంపే ప్రయత్నం చేస్తా. సో అదే వెయిట్ చేస్తాను నేను కూడా, ఎప్పుడు పంపుదామని. సరే, అదొకటి. ఇప్పుడు మావాడైతే కలవచ్చు అటనే, అది డిసైడ్ చేసిన కదా. ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు, మీరు జర గమనించాలి. ఇప్పుడు మిమ్మల్ని తిట్టింది నిజమేట, మిమ్మల్ని అన్నది నిజమేట, కానీ మిమ్మల్ని అంటారట రెడ్లని బీసీల ఉచ్చదాగమని అంటారట, అన్ని అంటారట. మీరే మా ఉచ్చదాగిర్రు అంటారట. కానీ పర్సనల్గా వచ్చి కాళ్ళు పట్టుకున్నారట, మిమ్మల్ని కలుస్తారట. కండువాలు లేనంత మాత్రాన, ఇంకోటి లేనంత మాత్రాన ఒక వ్యక్తిని ఉద్దేశించా మేము అన్నది అంటారు. మరి రోహిన్ పక్కన రెడ్డి అయితే ఉంది కదా, ఆ జాతి అంటే అది మీకు కూడా వర్తిస్తుంది కదా. అంటే మీకేమైనా రోషం ఉంటే ఆలోచన చేసుకోవాలని రోహిన్ రెడ్డి గారు చెప్తున్నా. రోహిన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు కలిసి కదా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది, బీసీలను అన్యాయం చేసింది, బీసీలను నిండా ముంచింది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోహిన్ రెడ్డి గారిని ఎట కలిసిర్రు? 42% బీసీలకు రిజర్వేషన్ ఎక్కువచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను బీసీలకు రాజ్యాధికారం తెచ్చే నాయకులు పోయి యూత్ జనరల్ సెక్రటరీ గారు, కేసీ గారు, యూత్ జనరల్ సెక్రటరీ గారు పోయి కలుస్తారట. ఇది మంచిదట, చేద్దాం. సో రోహిన్ అన్న, నీకే ఈ వీడియో, ప్రేమతో నీకు పంపడానికే. ఇప్పుడు నేను భూమి కొనలేదు అనేది అంటలేడుగా, కొన్నడా కబ్జా చేసిండా లెక్క మొత్తం బయటపడుతుందిగా. టైం టేకెన్, అంతే. చేద్దాం. ఆ వ్యక్తిని లైవ్ తీసుకొచ్చి అప్పుడు చెప్తా. ఇప్పుడు పోయి
ఇట్లా ఇట్లా బండిటి తిప్పి అటు పోయి మళ్ళీ పోయి కాలు పట్టుకొని రా, లైవ్ పోవద్దని చెప్పేసి. చేద్దాం, అన్నీ చేద్దాం. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంట కబ్జా కోర్లు మోపాయిరట, ఈనాడు పత్రిక చెప్తుంది. అందులో నెంబర్ 1 కబ్జా కోరు మా చింతపండు నవీన్ గారి పార్టీలో ఉన్నారు. నెంబర్ 1 పరమేశ్వర్ గారు, హండి గారు, ఇంకోటి ఓ అమ్మ, ఇప్పుడు ఇంత పొడి సాడపార్థం అవుతుంది. అంత కబ్జా కోర్లే. ఇక దీనికో బీసీ అని పేరు పెట్టింది అంతే. అది వాళ్ళ లెక్క. ఇగో ఈ అబ్దుల్లాపూర్ మెట్టు కుంట్లూరు అన్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చిందా, మంచిగుంది ఇది లెక్క. ఇది ఓ పని చేయరి, ఈనాడు ఉంది ఈ రామోజీ ఫిలిం ఇది 3000 ఎకరాలు ఉంటుంది, అదొక్కటి కబ్జా చేయరా మళ్ళీ మస్తు అయితే నీకు. ఇంకా ఈ జన్మ మొత్తం సరిపోతుంది నీకు ఆస్తి. అప్పుడు 2000 కోట్లు 20,000 కోట్లు కాదు, 20 లక్షల కోట్లు మేరా నాకని అప్పుడు అనొచ్చు. అప్పుడు హెలికాప్టర్ ఎక్కే పని లేదు, విమానం కొనే పని లేదు, డైరెక్ట్ ఎయిర్ ఇండియా పడేస్తున్నావు. 3000 ఎకరాలు రా మళ్ళీ, మినిమం 10 కోట్ల ఎకరం వేసుకున్న ఫుల్ పైసలు నీకు దండిగా. మామూలు పేజీ కనుక ఇక పుల్లిక నెంబర్ 1 పేజీ, మామూలు పేజీ కాదు.